రైతులకు యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాసు, రైతు లేనిదే రాజ్యము లేదని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని అన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతు డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యూరియా నాయకుల గోడౌన్లోకి వెళ్తుందని ఆరోపించారు. జిల్లాలోని ప్రతి రైతుకు ప్రత్యామ్నాయ పంటలకు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా అందించి జిల్లాకు తగినంత యూరియా రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోజీ, టి నాగేశ్వరరావు, పి త్రిమూర్తులు, కొండావతి, రెడ్డి రామణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికార బడి నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. అటువంటి ప్రత్యేక వ్యవసాయ రాష్ట్రంలో ఈరోజు యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఇప్పటికీ రైతులు బాధపడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు యూరియా కొరత తీర్చాలంటే ఒరిస్సా నుంచో మిగతా గుజరాత్ నుంచో యూరియా కొనడం కాదు, మన రాష్ట్రంలో యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయండి. ఆల్రెడీ యూరియా ప్లాంట్ కాకినాడలో ఎన్ఎఫ్సీలో ఉంది, దాన్ని మూసివేసే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే యూరియా కొరత గవర్నమెంట్ ఉన్నా అది డిఏపి, యూరియా కాదు. అందుకని డిఏపి ఇండస్ట్రీస్ ని కాకుండా యూరియా ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మాట చెప్పారు, యూరియా కొరతే ఉంది, అన్ని ఉన్నది. అమ్మా మేడం గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల గోడౌన్ లో ఉన్నాయమ్మా యూరియా అంతానే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది. ఒరిస్సా నుంచి కొన్నారు, వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్లిపోయారమ్మా. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, దయచేసి గమనించండి. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తున్నాం, యూరియా కొరత ఆపకుండా. లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బ్రిడ్జి వద్ద, రోడ్డు బ్రిడ్జి వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రం చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.